హలో ఇంగ్లీష్ లెర్నర్స్, దిస్ ఈజ్ గ్లోరీ మ్యామ్, ట్రైనర్ ఆఫ్ ఇంగ్లీష్. పాస్ట్లో క్వశ్చన్స్ అడగడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్స్కి ఒక క్వశ్చనింగ్ ఏదైనా వెయ్యాలి అని అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ అడిగేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళు నిన్న కాలేజీకి వెళ్ళారా అని అడగాలనుకోండి. పాస్ట్లో కాబట్టి జరిగిపోయిన యాక్షన్ గురించి వాళ్ళు నిన్న కాలేజీకి వెళ్ళారా అని అడగాలి అని అంటే కొంతమంది ఎలా అడుగుతారు, డైరెక్ట్ దే వెంట కాలేజ్ ఎస్టర్డే అని అంటూ ఉంటారు. దే వెంట కాలేజ్ ఎస్టర్డే అంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు నిన్న కాలేజీకి వెళ్ళారు అని కదా దాని మీనింగ్. వాళ్ళు నిన్న కాలేజీకి వెళ్ళారు అని మీనింగ్. మరి క్వశ్చన్ ఎలా వేయాలి? ఓకే, చూడండి, డిడ్ అనే హెల్పింగ్ వర్క్ తోటి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయాలి. ఎలాగా చూడండి, వాళ్ళు నిన్న కాలేజీకి వెళ్ళారా అని అడగాలనుకోండి. డిడ్ దే గో టు కాలేజ్ ఎస్టర్డే? అతను నిన్న క్లాస్ తీసుకున్నాడా? డిడ్ హీ టేక్ ద క్లాస్ ఎస్టర్డే? ఆమె నిన్న వంట చేసిందా? డిడ్ షీ ప్రిపేర్ ఫుడ్ ఎస్టర్డే? ఏ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. వాళ్ళు నిన్న మూవీ చూసారా అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా అనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.